హైదరాబాద్లో హైడ్రాతో అనేక మంది పేదలు రోడ్డు మీద పడ్డారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పెద్దవాళ్లను వదిలిపెట్టి పేదవారిపై పడుతున్నారని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించిన పెద్దవారికి నోటీసులు ఎందుకివ్వరో చెప్పాలన్నారు. అంతేకాదు 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, పేదలకు న్యాయం చేసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. నిజంగానే కాంగ్రెస్ ప్రజాపాలన అయితే, నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చిన్న పెద్ద అనే తేడా లేకపోతే, పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు, పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు, కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు, బట్టి విక్రమార్క గారు కానీ ప్రభుత్వంలోనే పెద్దలు కానీ చెప్పే పరిస్థితి ఉందా? నిజంగానే హైడ్రా చేసేది మంచి అయితే మరి వాళ్ళు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా మీకు? అట్లాగే ఆ బిల్డర్లు ఏదైతే పెద్ద పెద్ద పేర్లు చెప్పారో వాళ్ళకి మరి చెప్పగలుగుతారా? మరి మూసిలో నీళ్ళు ఎక్కడికక్కడ ఇట్లా ఆపితే, ఎక్కడికక్కడ కబ్జాలు పెడితే డెఫినెట్గా జరుగుతుంది కదా. దీని